వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ అత్త కోడలు. ఈ కథను రాసిన వారు ఆర్ సక్కుబాయి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ, ఆ పెద్దమ్మకి ఒక కొడుకు. పెద్దమ్మ కొడుక్కి పెళ్ళీడు వచ్చింది. పెద్దమ్మ తన కొడుక్కి మంచి అందమైన పిల్లను చూసి పెళ్లి చేసింది. పెద్దమ్మ కోడలు కొద్ది రోజుల్లో ఈడేరి కాపురానికి వచ్చింది. అత్తలేని కోడలు ఉత్తమురాలు అని సామెత. అందుచేత పెద్దమ్మ కోడలు తన అత్తగారు పోతే తాను మొగుడు హాయిగా ఉండొచ్చు కదా అని, తనను అంతా మంచిది అనుకుంటారు కదా అని అనుకుంది. అందుకని ఆమె ఒకనాడు పెద్దమ్మతో, అత్త అత్త, నేను కాపురానికొచ్చాను కదా, ఇంటి పనులన్నీ నేనే చూసుకుంటాను కదా, ఇక నువ్వు చచ్చిపో అత్త అని అన్నది. ఒసేయ్ ఒసేయ్, అలాగే చచ్చిపోతాను కానీ నాకు ఒక్క మాట తీర్చలేదు. నీ కడుపున ఒక నలుసు పుడితే చూసి మరీ పోతానే అన్నది పెద్దమ్మ. ఓ సంతే కదా అనుకొని పెద్దమ్మ కోడలు సంతోషించింది. కొద్ది కాలానికే పెద్దమ్మ కోడలు కడుపుతో ఉండి ఒక కొడుకును కన్నది. పెద్దమ్మ మనవణ్ణి ఎత్తి ఎంతో సంతోషించింది. అత్త అత్త, మనవణ్ణి కళ్ళ చూసావు కదా, ఇక చచ్చిపో అత్త అన్నది పెద్దమ్మ కోడలు. కాస్త ఓపిక పట్టవే, మనవడి అచ్చట్లు ముచ్చట్లు చూసుకొని పోతాలే, వాడికి పుట్టి వెంట్రుకలు తీసి అక్షరాభ్యాసం అయ్యేదాకా ఉండి మరీ పోతా అన్నది పెద్దమ్మ. ఇలా 5 ఏళ్లు గడిచాయి. పెద్దమ్మ మనవడి అక్షరాభ్యాసం చేశారు. ఇక నువ్వు చచ్చిపో అత్త అన్నది పెద్దమ్మ కోడలు. మనవడికి కాస్త జంజరపు పండగ జరగనీవే, పోతాను అన్నది పెద్దమ్మ. కొంతకాలానికి పెద్దమ్మ మనవడికి ఉపనయనం చేశారు. ఇక నువ్వు చచ్చిపో అత్త అన్నది పెద్దమ్మ కోడలు. ఏమైందో అయింది, మనవడి పెళ్లి కల్లారా చూసి పోతానే అన్నది పెద్దమ్మ. పెద్దమ్మ మనవడికి పెళ్ళీడు వచ్చింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. మనవడి పెళ్లి కూడా చూశావు, ఇక నువ్వు చచ్చిపో అత్త అన్నది పెద్దమ్మ కోడలు. మరేం లేదు కాని మనవడు వాడి భార్య చిలకా గోరింకలల్లే కాపురం చేస్తుంటే చూసి మరీ పోదామని ఉందే అన్నది పెద్దమ్మ. పెద్దమ్మ మనవడి భార్య కాపురానికొచ్చింది. పెద్దమ్మ కోడలు కూడా అత్తగారయింది. పెద్దమ్మ తన కోడలితో, ఏమే, నా కోరికలన్నీ తీరాయే, ఇక చచ్చిపోదామనుకుంటున్నాను. మరి నీ కోడలు కూడా కాపురానికి వచ్చిందిగా, నువ్వు మాత్రం దేనికి, ఇద్దరం కలిసి చద్దాం పట్టు అని అన్నది. పెద్దమ్మ కోడలు గుండె గుబేలుమన్నది. పెద్ద చిక్కే పట్టుకున్నానురా భగవంతుడా, ఇప్పుడు బయటపడటం ఎలాగా అనుకొని ఆమె పెద్దమ్మతో, మీరు చచ్చిపోతానంటే నాకేదోలాగా ఉంది అత్తయ్య, మీరు చచ్చిపోవద్దు, మీకేం తక్కువ, ఇంటి పనులన్నీ నా కోడలు చూసుకుంటుందిగా, మీ పనులన్నీ నేను చూస్తాను, మీకేం తక్కువైంది, మీరెందుకు చచ్చిపోవాలి అని అన్నది. పెద్దమ్మ కోడలి మార్పుకు నవ్వుకొని కోడలి చేత సమస్తమైన ఉపచారాలు చేయించుకుంటూ హాయిగా ఉంది. ఇలా అత్త కోడలు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు పి. ముద్దుకృష్ణ. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో రత్తయ్య అనే చెవిటి కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి చనిపోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రత్తయ్యను సవతి తల్లి చాలా బాధలు పెట్టేది. పొలం పనులతో పాటు వాడు ఇంటి పనులన్నీ చెయ్యవలసి వచ్చేది. వాడు ఎంత పని చేసినా ఒళ్ళు దాచుకొని ఏ పని చేయటం లేదు అని సవతి తల్లి వాడి మీద కసురుకొని నానా తిట్లు తిట్టేది. కొడుకు పడే పాట్లు చూస్తూ కూడా రత్తయ్య తండ్రి తన రెండో భార్యకు భయపడి ఏమీ అనలేక లోలోపల బాధపడేవాడు. ఒకరోజు రాత్రి రత్తయ్య పశువుల కొట్టంలో పడుకొని నిద్రపోతూ ఉండగా తన సవతి తల్లి కర్రతో సహా తాను ఉన్నవైపు రావటం కనిపించింది. ఆ అర్ధరాత్రి వేళ ఆమె తనను చంపటానికి వస్తున్నదని భయపడి రత్తయ్య చడీ చప్పుడు కాకుండా లేచి చీకట్లో ఎటో పారిపోయాడు. అలా ఇంటి నుంచి పారిపోయిన రత్తయ్య తిరిగి తిరిగి చివరకు ఒక నగరం చేరాడు. ఆ నగరాన్ని పరిపాలించే రాజు వట్టి అమాయకుడు. ఆయనకు ఒక కల వచ్చింది. తన పెద్ద రాణి కుమార్తెను చిన్న రాణి చంపటానికి ప్రయత్నించినట్టుగా రాజు కలగన్నాడు. వెంటనే మేలుకొని ఆయన కలవరపడ్డాడు. ఆ మర్నాడు సభలో తన సభికులను ఉద్దేశించి, నిన్న రాత్రి నేను ఒక కలగన్నాను. ఆ కల ఏమిటో ఎవరైనా చెప్పగలరా? చెప్పిన వారికి 1000 రూపాయలు బహుమానమిస్తాను అని అన్నాడు. ఎవరు ఏమీ అనలేదు. రాజు తెలివితేటలు వాళ్లకు తెలుసు.
ఎవరు మాట్లాడకపోయేసరికి రాజు మంత్రికేసి తిరిగి, నాకు వచ్చిన కల ఏమిటో చెప్పగల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేనట్టుంది. ఈ విషయాన్ని దండోరా వేయించండి అని అన్నాడు. ఆ దండోరా వేసే సమయానికి రత్తయ్య నగరం చేరి చాటింపు చూశాడు. కాని చెవిటివాడు కావటం చేత వాడికి రాజుగారి ప్రకటన సరిగ్గా వినిపించలేదు. ప్రజలు తమ కష్టాలు రాజుగారితో చెప్పుకోవచ్చునని దండోరా వేస్తున్నట్టుగా వాడికి అర్థమైంది. వెంటనే వాడు రాజభవనానికి దారి అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. ద్వారం వద్ద రాజభటులు వాణ్ణి అడ్డగించి, రాజుగారి కలను గురించి చెప్పగలవా అని అడిగారు. వాళ్ళ మాటలు వినపడక అవును అన్నాడు రత్తయ్య. భటులు వాణ్ణి తీసుకుపోయి రాజుగారి ముందు పెట్టారు. నాకు వచ్చిన కల గురించి చెబుతావా అని రాజు వాణ్ణి అడిగాడు. రాజుగారు తన కష్టాలు చెప్పమంటున్నాడనుకొని రత్తయ్య, మహారాజా, సవతి తల్లుల అసూయ, వాళ్ళు పెట్టే బాధలు అనాదిగా వస్తున్నవే, వాటిని గురించి వివరంగా చెప్పాలా అయినా అని ఇంకేదో చెప్పబోయాడు. కాని రాజుగారు సంతోషంతో బేష్ అని వాడికి 1000 రూపాయలు బహుమానమిచ్చి పంపేశాడు. రాజుగారు తన కథ పూర్తిగా వినకుండానే బహుమానమిచ్చినందుకు రత్తయ్య ఎంతో సంతోషించి ఇంటికి తిరిగి వెళ్ళి జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. ఇదంతా విన్న వాడి సవతి తల్లి రాజుగారి అండ వాడికి ఉన్నదని భయపడి వాణ్ణి బాధలు పెట్టడం మానేసింది. రత్తయ్య కష్టాలు గట్టెక్కాయి కూడా. ఇలా చెవుడు చేసిన మేలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పురాణ శ్రవణం. ఈ కథను రాసిన వారు సిహెచ్ఎల్ నరసింహాచార్యులు. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో ఒక దొంగ ఉండేవాడు. అతను చనిపోతూ తన 4 కొడుకులను పిలిచి, మీరు దేవాలయాల వైపుకు వెళ్ళకండి, పురాణాలు మొదలైనవి వినకండి అని సలహా ఇచ్చాడు. ఒకరోజు వాళ్ళు రాజుగారి కోటలో దొంగతనం చేయటానికి బయలుదేరుతూ దారిలో ఎక్కడన్నా పురాణ పఠనం వినపడుతుందేమోనని చెవులలో దూది పెట్టుకున్నారు. వాళ్ళు కోటకేసిపోతూ ఉండగా ఒకడి చెవిలో దూది జారి పడిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్న దేవాలయంలో పురాణం చెప్పే ఆయన ఇలా అంటున్నాడు. దేవతలు గాని దయ్యాలు గాని ఈ మన లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు భూమి మీద ఆనవు, వాళ్ళ నీడలు భూమి మీద పడవు. ఈ మాటలు విన్న దొంగ పిడుగుపడ్డట్టుగా వణికిపోయి చెవుల్లో మళ్ళీ దూది కుక్కుకొని ముందుకు సాగాడు. తరువాత వాళ్ళు ఉపాయంగా కోటలోకి ప్రవేశించి రాజుగారి ఖజానాలో నగలు నాణేలు దొంగతనం చేసి ఇల్లు చేరుకొని తెచ్చిన సొమ్ము ఇంటి పెరట్లో పాతిపెట్టారు. మర్నాడు ఉదయం రాజుగారికి దొంగతనం సంగతి తెలిసిపోయింది. దొంగల ఆచూకీ తీసే పని మంత్రిపైన పడింది. ఆయన విచారించగా ఊరి బయట కొబ్బరి తోట మధ్య ఉన్న గుడిసెలో 4 అన్నదమ్ములున్నారని, వాళ్ళ వృత్తి దొంగతనాలు చేయటమేనని తెలియవచ్చింది. పోయిన నగలు నాణేలు తిరిగి సంపాదించటానికి మంత్రి ఒక ఎత్తు వేశాడు. ఆయన భయంకరమైన కాళీమాత వేషం వేసుకొని కత్తి చేత పట్టుకొని అర్ధరాత్రి వేళ కొబ్బరి తోటలోని గుడిసె వద్దకు వెళ్ళి భీకరంగా గర్జించాడు. ఆ గర్జన విని 4 అన్నదమ్ముళ్ళు దీపం తీసుకొని బయటికి వచ్చి మహాకాళి ఆకారాన్ని చూసి బెదిరిపోయి, అమ్మా తల్లి, నువ్వెవరు, నీకేం కావాలి అని అడిగారు. మంత్రి వాళ్లతో, నేను కాళీమాతనురా, రాజుగారి కోటలో దొంగలించిన సొత్తంతా ఇక్కడ పెట్టండి, లేకపోతే మిమ్మల్ని నరికేసి మీ రక్తం తాగుతాను అని అన్నాడు. దొంగలలో 3 మాత్రం ఈ మాటలు విని గడగడా వణికిపోయారు. వాళ్లకు ఏమనాలో తెలియలేదు. కాని 4వ వాడు ఒక దుడ్డుకర్ర తెచ్చి, ఎవడివిరా నువ్వు, కాళీమాతవా, వెళ్ళిపోతావా, దుడ్డుకర్రతో తల బగలగొట్టమంటావా అని అరిచాడు. వెంటనే మంత్రి కాళీసత్తువ కొద్దీ పారిపోయాడు. తరువాత మిగిలిన వాళ్ళు 3 వాడితో, ఆ వచ్చింది మనిషేనని నీకెట్లా తెలిసిందిరా అని వాణ్ణి అడిగారు. మనం దొంగతనానికి పోయేటప్పుడు అనుకోకుండా పురాణం విన్నాను. దేవతలు దయ్యాలు భూమి మీదకొస్తే వాళ్ళ పాదాలు భూమిని అంటవట, వాళ్ళ నీడ భూమి మీద పడదట. ఈ వచ్చినవాడు మనిషి, వాడి కాళ్ళు భూమి మీదే ఉన్నాయి. మన దీపం వెలుతురులో వాడి నీడ భూమి మీద పడింది. అది చూసి వాడు మనిషేనని తెలుసుకున్నాను అన్నాడు 4వ వాడు. ఒరేయ్, నువ్వు కొంచెంగా పురాణం వింటేనే ఇంత లాభం కలిగింది కదా, మనం రోజు పురాణం వింటే ఇంకా ఎంత లాభం కలుగుతుందో.
అని అనుకొని ఆ అన్నదమ్ముళ్ళు రోజు పురాణం వినటం ప్రారంభించి దొంగతనాలు మానేసి మంచివాళ్ళని పేరు తెచ్చుకున్నారు. ఇలా పురాణ శ్రవణం అనే ఈ కథ సమాప్తమైంది. గంగమ్మ గర్వభంగం. ఈ కథను రాసిన వారు ఎం బ్రహ్మం. ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి గంగమ్మ అనే చెల్లెలు ఉండేది. చెల్లెలంటే అనంతయ్యకు పంచ ప్రాణాలు. కానీ గంగమ్మకు మొదటి నుంచి గర్వం ఎక్కువ. ఆమెకు అన్నగారంటే కాస్త కూడా గౌరవం లేదు. అయితే అనంతయ్య దాన్ని గురించి పట్టించుకునేవాడు కాడు. చెల్లెలు సుఖంగా ఉంటే చాలునని అనంతయ్య మంచి సంబంధం చూసి తనకున్న 2 ఎకరాలు వరకట్నమిచ్చి గంగమ్మకు పెళ్లి చేశాడు. తరువాత తానొక పేద ఇంటి పిల్లను చూసి పెళ్లాడాడు. గంగమ్మ కాపురానికి వెళ్ళింది. అనంతయ్య భార్య కాపురానికి వచ్చింది. అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు. సంసార భారం పెరిగిపోయింది. చివరికా కుటుంబం పరిస్థితి ఎలా అయిందంటే పనిచేసిన నాడు తిండి, లేని నాడు పస్తులును. పిల్లలు ఆకలికి అల్లాడుతుంటే ఆ దంపతులు హృదయాలు కుమిలి కమిలిపోయేవి. ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతుంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు, ఇంత బాధపడుతున్నాం కదా, ఒక్కసారి మీ చెల్లెలు దగ్గరకు పోయి రాకూడదా? తనకు తోచినంత సహాయం చేస్తుంది అని అన్నది. కావాలంటే పోయి రావచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఏమంత కలవారని అన్నాడు అనంతయ్య. పోనీ వెళ్ళి చూసిరండి, పెళ్ళై 5 సంవత్సరాలయింది. మన పరిస్థితి చూసి మీ చెల్లెలు సహాయం చేస్తే సరే సరి, లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య. ఇక కాదనలేక అనంతయ్య మర్నాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గంజి తాగి గంగమ్మ అత్తవారి ఊరుకు బయలుదేరాడు. అతను పగలంతా నడిచి సాయంకాలం అయ్యేసరికి ఆ ఊరు చేరాడు. ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూసింది. అన్న కట్టుకున్న చింకి బట్టలు, నూనె ముఖం, ఎరుగని చింపిరిలాగా జుట్టు, ఉపోషాలతో చిక్కిపోయిన శరీరము, గుంటలు పడ్డ కళ్ళు చూసి గంగమ్మ అదురుకున్నది. ఆమె అన్నను చూసి జాలిపడటానికి బదులు పచ్చగా ఉండే దిష్టి పెట్టడానికి వస్తున్నాడు అని తన మనసులో అన్న గురించి తిట్టుకుంది. చెల్లెలు గుమ్మంలో నిలబడటం అనంతయ్య చూశాడు. మళ్ళీ చూసేటప్పటికి ఆమె కనిపించకపోయేసరికి కాళ్లకు నీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళిందేమో అని అనుకున్నాడు. ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా త్వరగా సాగనంపాలని నిశ్చయించుకున్నది. ఆమె లోపలికి వెళ్ళి తాను కట్టుకొని ఉండిన వెలగల పట్టుచీర విప్పేసి చిరుగులు పట్టి వెలిసిపోయిన పాతచీర కట్టుకొని మట్టి పిడతతో నీరు తీసుకొని బయటికి వచ్చింది. ఒక్క నిమిషంలో తన చెల్లెల్లో కలిగిన మార్పు చూసి అనంతయ్య ఆశ్చర్యపోయి ఒకవేళ తాను మొదట చూసింది మరొక మనిషేమోనని తన మనసును సరిపెట్టుకున్నాడు. వాకిట నిలబడి ఉన్న అన్నగారిని చూసి గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో, ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చానా అన్నయ్య? సుఖపడతానని నాకీ సంబంధం చేశావు, కానీ అన్నయ్య తిండికి కూడా గతి లేక బాధపడుతున్నానన్నయ్య అంటూ నీళ్ల పిడత అందించింది. అనంతయ్య తన చెల్లెలి పరిస్థితికి చాలా బాధపడ్డాడు. అతని ఆశలన్నీ నీరుకారిపోయాయి. అతను ఇంట్లోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని గంగమ్మ బయటి అరుగు మీద ఒక కుక్కి మంచం వేసింది. దానిమీద తన దుప్పటి పరుచుకొని అనంతయ్య నడుం వాల్చాడు. పొలం నుంచి తన భర్త వచ్చే వేళ అయిందని గ్రహించి గంగమ్మ దొడ్డిదారిన అతనికి ఎదురు వెళ్ళింది. అన్నగారు వచ్చినట్టు అతనికి చెప్పింది. రాకరాక పెళ్లి అయిన ఇంతకాలానికి బావమరిది తన ఇంటికి వచ్చాడని తెలిసి అతను చాలా సంతోషించాడు. తన ఉద్దేశం భర్త గ్రహించకపోయేసరికి గంగమ్మ, అది కాదండి, మనకు డబ్బు ఉందని తెలిస్తే సహాయం చెయ్యమంటాడు. అందుకని కాస్త ఈ రోజుకు మనిద్దరం కటిక పేదవాళ్లాగా నాటకం ఆడాలి అని అన్నది. పాపం రాకరాక వస్తే అదేమిటి అన్నాడు భర్త. నా సొంత అన్నగారు, నాకు లేని ప్రేమ మీకెందుకు అన్నది గంగమ్మ. అది నిజమే అనుకున్నాడు ఆమె భర్త. గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట వేసింది. గతిలేక ఆమె భర్త దానిమీద పడుకున్నాడు. తన బావమర్దిని పలకరించటానికి ముఖం చెల్లక అతను అనంతయ్యను చూడనట్టుగా నటించాడు. ఆ రోజు పండగ. గంగమ్మ పిండి వంటలు చేసింది.
పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్యాభర్తలు ఎంతో ఆనందంతో వాటిని తినవలసింది. గంగమ్మ భర్తకు కడుపులో ఎలుకలు గంతులేస్తున్నాయి. ఒక రాత్రివేళ వచ్చి లేపి భోజనం పెడతానన్నది భార్య. అందుకోసం నిరీక్షిస్తున్నాడు భర్త. అనంతయ్యకు నిద్ర పట్టలేదు. తన చెల్లెలి దరిద్రం అతన్ని బాధిస్తున్నది. గంగమ్మ భర్త తన బావమరిదిని చూసి జాలిపడ్డాడు. అయినా తన భార్య గురించి బయట పెట్టకూడదని అనుకున్నాడు. చలి జాస్తి అవుతున్నది. గంగమ్మ తన మంచం కింద ఉంచిన కుంపటిని ఆమె భర్త అనంతయ్య మంచం కిందికి నెట్టి కొంత తృప్తి పడ్డాడు. అర్ధరాత్రి దాటింది. గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు. అనంతయ్యకు మాత్రం నిద్ర పట్టలేదు. ఇంతలో గంగమ్మ నీడలాగా కదులుతూ మంచాలు ఉన్న దగ్గరికి వచ్చి మంచాల కింద తడిమి కుంపటి ఉన్న మంచం మీద ఉన్నది తన భర్తే అనుకొని భోజనానికి రా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళింది. అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన అర్థం కాలేదు. తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెడుతున్నదని అనుకున్నాడు. అతను తన దుప్పటి కప్పుకొని నెమ్మదిగా లోపలికి వచ్చాడు. పిండి వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉంది. దీపం వెలుతురు మస్కమస్కగా ఉంది. భోజనం చెయ్యి, ఇంకేమైనా కావాలంటే ఆ పక్కన కుండల్లో ఉన్నాయి, కావలసినన్ని తీసుకో అని గంగమ్మ అవతలికి వెళ్ళిపోయింది. దుప్పటి కప్పుకొని వచ్చిన వాడు తన భర్తే అనుకున్నదామె. భర్త మంచం చీకట్లో తెలియగలందులకు ఆమె కుంపటి ఉంచింది. ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పలేదు. ఆమె తిన్నగా వెళ్ళి గుమ్మం వద్ద కాపలా కూర్చున్నది. తన చెల్లెలు ఎంతో ప్రేమతో పెట్టిన భోజనం కదా అని అనంతయ్య కడుపు నిండా తిని చెయ్యి కడుక్కున్నాడు. కుండల్లో నుంచి తనకు కావలసినంత తీసుకోమన్నది కదా అని తన దుప్పటి పరిచి ఆమె చూపిన కుండలను అందులో బోర్లించాడు. అందులో బియ్యము, పిండి వంటలు, ఇంకేవేవో ఉన్నాయి. అన్నింటినీ మూటకట్టుకొని అనంతయ్య తన చెల్లెల్ని కేకవేస్తే బావగారు లేస్తాడని భయపడి దొడ్డిదారిన బయటికి వచ్చి ఇంటిదారి పట్టాడు. మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు మండిపడి ఒసై భోజనమేది అని కేక పెట్టాడు. భోజనం చేస్తివిగా, ఇంకా ఏమిటి కేకలు అన్నది గుమ్మంలో కూర్చున్న గంగమ్మ భర్త మరింతగా మండిపడుతూ ఉంటే. గంగమ్మను 4 తన్నాడు. జరిగిన మోసం బయటపడింది. అసలు నువ్వు కుంపటి ఎందుకు మార్చాలి అన్నది గంగమ్మ. నా ఇష్టం, సొంత అన్నకు తిండి పెట్టని దానివి రేపు నా వాళ్ళు వస్తే కూడా ఇంతే చేస్తావు, పో బయటికి అని గంగమ్మ భర్త దాన్ని గెంటేశాడు. అనంతయ్య తన చెల్లెలు ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలుండటం చూసి తన చెల్లెలి ప్రేమను తెగ మెచ్చుకొని ఆ డబ్బుతో బండి, ఎడ్లు కొని సంతోషంగా ఉన్నాడు. ఇలా గంగమ్మ గర్వభంగం అనే ఈ కథ సమాప్తమైంది. బరువుకు తగ్గ న్యాయం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. వేదపల్లి అగ్రహారం వాడైన పేరిశాస్త్రి గొప్ప వేద పండితుడు. ఆయన వద్ద ఎన్నో పురాతన గ్రంథాలు ఉన్నాయి. జాతి, మత, కుల భేదాలతో ప్రపంచంలో ఎన్నో హత్యలు, ఎంతో రక్తపాతం జరుగుతూ ఉంటే ఆయనకు బాధ కలిగి ఇతర మతాలకు సంబంధించిన ముఖ్య గ్రంథాలు కూడా సంపాదించి వాటిని క్షుణ్ణంగా చదివాడాయన. అప్పుడు ఆయనకి ఒక అద్భుతమైన విషయం అవగాహనకొచ్చింది. అదేమంటే ఏ మతము హింసను బోధించదు. సర్వమానవ సమానత్వాన్ని శాసించి లోక కళ్యాణాన్ని కోరుకుంటాయి మతాలన్నీ. ఈ సత్యాన్ని ప్రజల ముందు ఉపన్యాసంగా ఇచ్చి అప్పటికప్పుడు శ్రోతలు వెలిబుచ్చిన సందేహాలకు వారి వారి మత గ్రంథాల నుంచే ఉదాహరణలిచ్చి సందేహ నివృత్తి చెయ్యాలనుకున్నాడు పేరిశాస్త్రి. ఇలా అనుకున్నదే తడవుగా ఆయన తన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అందుకోసం ముఖ్య గ్రంథాలన్నీ ఒక కొయ్యపెట్టె నిండా సర్దాడు. దాన్ని మొయ్యడానికి వీరయ్య అనే ఒక కూలీని పెట్టుకొని దేశ సంచారం ప్రారంభించాడు. ఆరంభంలో పేరిశాస్త్రి ఉపన్యాసాలనెవరూ పట్టించుకోనే లేదు. కానీ ఏ మతస్థుడైనా ఒక సందేహం వెలిబుచ్చితే అప్పటికప్పుడు అతడి ముందే అతడి మత గ్రంథాన్ని తీసి అందులో ఉన్న వివరాలను చూపించి సందేహ నివృత్తి కావిస్తున్న పేరిశాస్త్రి కొత్త పద్ధతి ప్రజలపైన క్రమంగా ప్రభావాన్ని చూపించసాగింది. ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో పేరిశాస్త్రికి ఆహ్వానాలు రాసాగాయి.
చాలా సభల్లో పేరిశాస్త్రి తలపెట్టిన కార్యక్రమాన్ని అభినందిస్తూ కొందరు ధన వస్తురూపేణా బహుమతులివ్వటం కూడా ఆరంభించారు. ఇలా 1 సంవత్సరం జరిగేసరికి ఒక పెద్ద జమీందారు ఆయనకు ₹1,00,000 బహుమానంగా ఇచ్చాడు. ఆ తరువాత 1 మాసం రోజులకు ఆ ప్రాంతాన్నేలే రాజు ఆయనకు ₹2,00,000 బహుమానంతో పాటు గొప్పగా సన్మానం కూడా జరిపాడు. పేరిశాస్త్రి ఆర్థికంగా లాభపడటమే కాక దేశ దేశాంతరాల్లో ఆయన గురించి గొప్పగా చెప్పుకోసాగారు. అయితే పేరిశాస్త్రి గ్రంథాలున్న కొయ్యపెట్టెను మోసుకు వచ్చే వీరయ్య క్రమంగా కృశించిపోసాగాడు. వాడి జబ్బేమిటో తెలియకపోయినా చివరకు పేరిశాస్త్రి వాణ్ణి ఒక ధర్మ వైద్యశాలలో చేర్పించాడు. అక్కడి వైద్యులు వీరయ్యను పరీక్ష చేసి వాడికి శారీరకంగా ఏ జబ్బూ లేదని తేల్చారు. ఇది విని పేరిశాస్త్రి ఆశ్చర్యపడి వీరయ్యను, "ఒరేయ్ వీరయ్య, నువ్వు బయటికి చెప్పకుండా ఏదో మనసులో దాచుకొని బాధపడిపోతున్నావు. అదేమిటో చెప్పు" అని అడిగాడు. వీరయ్య ఒక పట్టాన చెప్పలేదు. ఆఖరుకు పేరిశాస్త్రి బలవంతం మీద వాడు, "బాబూ, మీ మత గ్రంథాల బరువంతా నేను మోస్తున్నాను. పేరు, డబ్బు మీకు వస్తుంది. మీతో పోల్చుకుంటే నాకు వచ్చిన లాభమేముంది" అని అన్నాడు. వాడిలో ఇంత బాధ ఉన్నదని అప్పటి వరకు పేరిశాస్త్రికి తట్టనే లేదు. ఆయన ఆశ్చర్యపడి వాడికి అర్థమయ్యేలాగా చెప్పాలనుకొని, "వీరయ్య, నువ్వు గ్రంథాలున్న కొయ్యపెట్టెను బండిలో పెడతావు. అక్కడి నుంచి దాన్ని వేదిక మీదికి తెస్తావు. ఈ లెక్కన చూస్తే నువ్వు రోజుకు 2 గంటల కంటే దాన్ని మోయటం లేదు, అవునా" అని అన్నాడు. "అవును, కానీ మీరు కొత్త పద్ధతిలో చేస్తున్న ప్రచారానికి నేను మోస్తున్న ఆ బరువే కదా పేరు, డబ్బుని తెచ్చిపెడుతుంది" అన్నాడు వీరయ్య. "నిజమే, ఈ పుస్తకాల బరువును రోజుకు 2 గంటల పాటు తలమీద మోస్తున్నావు. నీకెప్పుడు బరువెక్కాలనిపిస్తే అప్పుడు దించేయగలవు కూడా. కానీ ఈ పుస్తకాల బరువును నేను నా తల లోపలి మెదడులో రోజంతా మోస్తున్నాను. ఆఖరుకు నిద్రలో కూడా ఆ బరువు నేను మొయ్యక తప్పదు. పైగా అది దించుకోలేని బరువు. దీన్ని బట్టి న్యాయం ఏమిటో నువ్వే చెప్పు" అన్నాడు పేరిశాస్త్రి. పేరిశాస్త్రి ఎప్పుడెవరేమడిగినా టకీమని ఒక పుస్తకం తీసి ఏ పుటలో ఏముందో చెబుతాడని వీరయ్యకు తెలుసు. అందువల్ల వాడు వెంటనే, "నా తప్పు తెలిసింది బాబూ, బరువు మోయటంలో మేధావిని కూలివాడితో పోల్చాను, నన్ను మన్నించండి" అని అన్నాడు. అయితే పేరిశాస్త్రి అంతటితో ఊరుకోలేదు. ఆయన తన ఆదాయంలో వీరయ్యకు మరి కాస్త ఎక్కువ భాగం ఇవ్వటమే కాక 10 మందిలోనూ సర్వమత సామరస్యాన్ని ప్రబోధించటానికి వీరయ్య చేస్తున్న సాయాన్ని పొగడసాగాడు. ఇలా వీరయ్య మనోవ్యాధి తగ్గిపోయింది. ఆ తరువాత నుంచి వాడు తలమీది నుంచి బరువు దించుకున్నప్పుడల్లా, "పాపం, నా యజమానికిలాంటి అవకాశం రాదు కదా" అని జాలిపడుతూ ఉండేవాడు. ఇలా బరువుకు తగ్గ న్యాయం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, నోటి మంచితనం. ఈ కథను రాసిన వారు వసుంధర. ఇక కథలోకి వెళ్దాం. కేతవరం చాలా పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రాముడనేవాడు ఉండేవాడు. వాడికి తల్లి ఉంది, తండ్రి లేడు. వాడు కష్టపడి పనిచేస్తాడు కానీ చాలా దుడుకు మనిషి. నోటి మంచితనం ఉంటే తప్ప జీవితంలో నెగ్గుకు రావటం కష్టమని తల్లి వాడికి పదే పదే చెబుతూ ఉండేది. అయినా వాడు ఆమె మాటలను చెవిన పెట్టకుండా, "కష్టపడి పనిచేసుకునే వాణ్ణి, ఒకరి చేత మాట పడాల్సిన అవసరం నాకు లేదు" అని అనేవాడు. ఒకసారి వాణ్ణి ఆ ఊరు కరణంగారు పిలిచి, "మా నాన్న ముసలివాడైపోయాడు. ఒక మనిషి దగ్గరుండి కనిపెట్టి చూస్తూ ఉండాలి. నాకేమో ఊరి నిండా పనులు, క్షణం తీరికుండదు. నా పెద్ద కొడుకు వ్యవసాయం, రెండోవాడు చదువు. ఆడపిల్లలిద్దరూ సంగీతం నేర్చుకుంటున్నారు. నా భార్యకేమో ఇంటి పని, వంట పని. నువ్వు కొంతకాలం పాటు మా నాన్నను కనిపెట్టుకొని ఉంటానంటే నీకు నెలకు 500 వరహాలిస్తాను" అని అన్నాడు. రాముడు రోజంతా ఊళ్ళో కష్టపడి పనిచేసినా నెల తిరిగేసరికి 200 వరహాలకు మించి దొరకవు. వాడికొక మంచి ఎడ్ల జత ఉంది. వాటిని నాగలికి కట్టి పొలం దున్నటము, బండికి కట్టి బరువులు లాగించటము వాడు చేసే పని. అందువల్ల వచ్చే ఆదాయం తక్కువైనా వాడికదే గౌరవంగా తోస్తోంది తప్ప
ఒకరింట పని మనిషిగా ఉండటం ఇష్టం లేదు. వాడు కరణం గారితో, కన్న తండ్రికి స్వయంగా సేవలు చేసుకునే అదృష్టమొస్తే సంతోషించటానికి బదులు పనివాణ్ణి పెడతావా? ఇదేనా తండ్రి రుణం తీర్చుకునే పద్ధతి? ఇది నీకు నచ్చిందేమో కానీ నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయాడు. ఆ రోజే వాణ్ణి మునసబుగారు పిలిచి, రేపు మా ఇంట్లో మా నాయనగారి ఆబ్దీకం. పెద్ద ఎత్తున వంటలు చెయ్యాలి. ఉన్నట్టుండి వంటాయన ఆరోగ్యం పాడయింది. ఆయన దగ్గరుండి అన్ని పనులు చేయిస్తాడట. కాని బిందెలు వార్చటానికి మనిషి కావాలి. నువ్వు సాయం చేస్తానంటే ఒక్క రోజుకు 100 వరహాలిస్తాను అని అన్నాడు. రాముడు దీనికి మండిపడి, నేను పొలం దున్నేవాడినే కాని వంటవాణ్ణి కాను. డబ్బున్నదన్న అహంకారం కాకపోతే నా ఒంట్లో ఎంత సత్తు ఉందో నీ పిల్లల్లోనూ అంతే సత్తు ఉంది. ఒక్క రోజుకు వాళ్ళ పని చేయలేరా అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత వాణ్ణి భూస్వామి భూషయ్య పిలిచి నీళ్లు తోడమన్నాడు. వైద్యుడు వీరన్న మందులు నూరిపెట్టమన్నాడు. పెద్ద రైతు పేరయ్య దొడ్డి ఊడ్చిపెట్టమన్నాడు. రాముడు ఎవరికీ పనిచేయలేదు. అందరినీ తిట్టిపోసి ఇంటికి వెళ్ళి చిరాగ్గా కూర్చున్నాడు. అప్పుడు వాడి తల్లి వాడి దగ్గరకొచ్చి, పొరుగుర్లో మీ మామయ్యకు మన ఎడ్ల జతతో పని పడిందట. బండి కట్టుకుని వెళ్ళు అని అన్నది. రాముడి మామయ్యకు రాముడన్నా వాడి ఎడ్ల జతన్నా ఎంతో ఇష్టం. వాడికి ఆయన తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు. మామయ్యంటే రాముడికి ఎంతో ఇష్టం. కాబోయే భార్యను చూడటం కోసం వాడు వెంటనే బండి కట్టి ప్రయాణమయ్యాడు. వాడు పొరుగురు పొలిమేర్లలోకి వెళ్ళేసరికి ఒక బలిష్టమైన మనిషి వాణ్ణి అటకాయించి, బండి దిగు అని అన్నాడు. రాముడు బండి దిగి, నువ్వెవరు అని అడిగాడు. ఆ మనిషి రాముణ్ణి ఒక్క తోపు తోసి, ఈ బండి నాది అంటూ బండ్లో ఎక్కి కూర్చున్నాడు. రాముడు వాడి మీద కలబడదామనుకున్నంతలో పొన్నుకర్ర ఆడిస్తూ కొంచెం దూరంలో నిలబడి ఉన్న మరొకతను, నేనా కనబడే గ్రామ పెద్దను, తెలియటం లేదా వాడెవడైంది, ఇక నీ దారిన పో అన్నాడు కసురుతున్నట్లుగా. బలిష్ఠుడు బండిలో గ్రామం కేసి వెళ్ళాడు. రాముడు నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ మామయ్య ఇంటికి చేరుకొని జరిగింది చెప్పాడు. వాడు వస్తాదు మల్లన్న అయ్యుండాలి. ఈ మధ్య వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి అంటూ నిట్టూర్చాడు రాముడి మామయ్య. మామయ్య, నా బండి ఎడ్ల జత మళ్ళీ నాకిప్పించు అన్నాడు రాముడు దీనంగా. అది నా వల్ల కాదురా, వాడు చాలా ప్రమాదకరమైన మనిషి. ఊళ్ళో మా ఎవరి జోలికి రాడు. మేము వాడి జోలికి వెళ్ళామంటే మాత్రం మా అంతు చూస్తాడు అన్నాడు రాముడి మామయ్య. ఈ ఊరికి పెద్దలు లేరా? అన్యాయం జరిగితే ఎవరు ఆపరా అన్నాడు రాముడు కోపంగా. ఎందుకు లేరు, ఉన్నారు. కానీ ఈ మల్లన్న ఎంత దుడుకువాడైనా పెద్దలందరితోనూ మంచిగా ఉంటాడు. వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళ పనులు చేస్తాడు. అందుకని వాడి ఆటలు సాగుతున్నాయి. వాళ్ళంతా వాడి పక్షమే అన్నాడు రాముడి మామయ్య. అయితే నా బండి నాకు తిరిగి వచ్చే మార్గం లేదా అని అడిగాడు రాముడు దిగులుగా. ఒక ఉపాయం ఉంది. పెద్దలు మన బోటి చిన్నవాళ్ళ బాధల గురించి పట్టించుకోరు. కానీ పెద్దలకు అన్యాయం జరగనివ్వరు. మీ ఊరి పెద్దలెవరైనా నీ తరపున వస్తే నీ పని సానుకూలమవుతుంది అన్నాడు రాముడి మామయ్య. రాముడు మరింత నీరసపడిపోయి ఊళ్ళో జరిగినదంతా చెప్పాడు. అప్పుడు రాముడి మామయ్య ముక్కు మీద వేలేసుకొని, అవురా, ఎంత పని చేశావురా? అల్లరి చిల్లరగా తిరిగే మల్లన్నకే నోటి మంచితనం వల్ల ఊళ్ళో గౌరవముంది. కష్టపడి పని చేసుకునే నీకెంత గౌరవముండాలి? నీ ఊరి పెద్దలను క్షమార్పణ అడుగు, లేదా మా ఊరి మల్లన్న కాళ్ళు పట్టుకో, నీ పని సానుకూలమవుతుంది అని అన్నాడు. కాళ్ళు పట్టుకునే మాటైతే మా ఊరి పెద్దల కాళ్ళే పట్టుకుంటాను అంటూ రాముడు వెంటనే తన ఊరుకు తిరిగి వెళ్ళి ముందు కరణం గారింటికి వెళ్ళాడు. ఆయన వాడి వంక గుడ్లొరుముతూ చూసి, ఏరా, నీకిక్కడేం పని అని అన్నాడు. రాముడు కరణం గారి కాళ్ళ మీద పడి, అయ్యా, నా వల్ల పొరపాటైపోయింది. నీ బోటి వాళ్ళింట్లో ఎవరిని సేవించుకున్నా నాకు పుణ్యమే వస్తుంది. అటువంటిది పెద్దలు పరమ పూజ్యులు అయిన నీ తండ్రి గారిని సేవించుకునే అదృష్టమొస్తే కాదన్నాను. నీవు నాకు ఒక్క వరహ అయినా ఇవ్వవలసిన అవసరమే లేదు. నేను నీ తండ్రిని ఈ క్షణం నుంచే సేవించుకుంటాను అని అన్నాడు.
కరణం చప్పున చల్లబడిపోయి, అవే మాటల్రా, ఉదయం నీవన్న మాటలకు నా కళ్ళు తెరుచుకున్నాయి. డబ్బున్నదన్న అహంకారంతో నా బాధ్యతలు నేను మరిచిపోయాను. నా తండ్రిని నేను సేవించుకోవాలి కానీ వేరే మనిషిని పెట్టడం ఎంత తప్పు అని అన్నాడు. రాముడు అదే విధంగా మునుసబు, భూషయ్య, వీరన్న, పేరయ్య అందరికీ క్షమాపణ చెప్పుకున్నాడు. వాళ్ళందరూ కూడా కోపాన్ని మరిచిపోవటమే కాక తప్పు తమదే అని ఒప్పుకున్నారు. ఇలా ఒక వారం రోజుల పాటు రాముడు ఊళ్ళో అందరితోనూ ఎంతో మంచిగా ఉన్నాడు. రాముడిలో మార్పు వచ్చినందుకు అందరూ సంతోషించటమే కాక ఈ మంచి గుణం వల్ల బంగారానికి తావి అబ్బినట్లయిందని వాణ్ణి మెచ్చుకున్నారు. తరువాత రాముడు పొరుగురు వెళ్ళి తిన్నగా వస్తాదు మల్లన్న ఇల్లు చేరుకొని, ఒరేయ్ మల్లన్న, నా బండి సిద్ధం చెయ్యి, తీసుకువెళ్ళటానికి వచ్చాను అని పెద్ద కేక పెట్టాడు. మల్లన్న లోపలి నుంచి వచ్చి రాముణ్ణి చూసి గుర్తుపట్టి, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బండి నీది కావాలంటే నాతో కుస్తీ పట్టి ఓడించు అన్నాడు వెటకారంగా. నిన్నోడించటానికి కుస్తీ కూడా పట్టాలా అంటూ రాముడు గుప్పెళ్ళు బిగించి మల్లన్న గుండెల మీద, మెడ మీద బలంగా 4 పోట్లు పొడిచేసరికి వాడు కుప్పలాగా కూలిపోయాడు. రాముడు మల్లన్న మెడ ఒడిసి పట్టుకొని, ఒరేయ్, కష్టపడి పనిచేసే నా వంటి వాడి కండబలం ముందు నీలాంటి సోమరి పెంచిన కండలెప్పుడూ తీసికట్టే అని అక్కడే ఉన్న తన బండి ఎక్కి ముందుగా మామయ్య ఇంటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. ఊరి పెద్దల్ని తీసుకురమ్మంటే నువ్వే వచ్చావేమిట్రా అంటూ వాపోయాడు రాముడి మామయ్య. మల్లన్నను దెబ్బతీయటానికి నేనొక్కణ్ణే చాలు, మా ఊరి పెద్దలెందుకు అన్నాడు రాముడు. దెబ్బతీయగలిగిన వాడివి వెంటనే ఆ పనెందుకు చేయలేదు అని అడిగాడు రాముడి మామయ్య. మల్లన్నకు మీ ఊరి పెద్దలాండ ఉంది. వాడి మీద నా స్వశక్తి ఉపయోగించే ముందు నేను నా ఊరి పెద్దల అండ సంపాదించుకోవాలి కదా. ఆ పని పూర్తి చేసుకొని వచ్చాను. ఇప్పుడు మీ ఊరి పెద్దలు మా ఊరు వచ్చి ఫిర్యాదు చేసినా నాకే న్యాయం చేకూరుతుంది అన్నాడు రాముడు గర్వంగా. మనలో నోటి మంచితనం ఉంటే ఎవరైనా మన తప్పుల్ని సానుభూతితో అర్థం చేసుకుంటారు. న్యాయంగా మసిలే వాళ్లకు కూడా న్యాయం జరగాలంటే నోటి మంచితనం కావాలి. ఈ సత్యాన్ని గ్రహించావు కాబట్టి నువ్వు ప్రాజ్ఞుడివైనట్లే. త్వరలోనే ముహూర్తం పెట్టించి నీకు కబురు చేస్తాను. నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది అన్నాడు రాముడి మామయ్య. రాముడు ఇల్లు చేరుకొని జరిగిందంతా తల్లికి చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. ఆ తరువాత వాడు పెళ్లి చేసుకొని నోటి మంచితనంతో కలకాలం సుఖంగా జీవించాడు. ఇలా నోటి మంచితనం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, వైద్యుడి బాధ్యత. ఈ కథను రాసిన వారు ఎన్విఆర్ సత్యనారాయణమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. పర్వత రాజ్యంలో ఉండే ఉత్తముడు గొప్ప వైద్యుడిగా పేరు పొందాడు. ఆ రాజ్యానికి పొరుగుననే ఉన్న పుష్పరాజ్యం పర్వతరాజ్యానికి బద్ధ శత్రువు. దాని రాజు వ్యాఘ్రసేనుడు. పర్వతరాజ్యాన్ని ఆక్రమించాలని 2 సార్లు ప్రయత్నించి రాజు శివప్రభువు చేతిలో ఓడి పారిపోయాడు. ఆ 2 రాజ్యాల సరిహద్దులలో ఉండే పుష్పరాజ్య ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు ఉత్తముడి దగ్గరకు వచ్చి చికిత్స పొందుతూ ఉండేవాళ్ళు. ఒకనాడు శివప్రభువు ఉత్తముడికి, మీరు శత్రుదేశ ప్రజలకు వైద్యం చేయటం మానకపోతే మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది అని కబురు పంపాడు. అయినా ఉత్తముడు పుష్పరాజ్యం నుంచి వచ్చే రోగులకు వైద్యం చేయటం మానలేదు. రాచకార్యాల్లో మునిగిన శివప్రభువు ఈ విషయాన్ని తాత్కాలికంగా మరిచిపోయాడు. ఇలా 1 నెల గడిచాక రాజు రథం మీద అరణ్యానికి వేటకు పోయి తిరిగి వస్తూ ఉన్నాడు. ఒకచోట ఆయనకు 2 శిష్యులతో మూలికలు సేకరిస్తున్న ఉత్తముడు కనిపించాడు. రాజుకు వెంటనే తాను ఉత్తముడికి పంపిన కబురు గుర్తుకు వచ్చింది. ఆయన వెనక వస్తున్న అశ్వసైనికులను ప్రశ్నించి ఉత్తముడు పొరుగు రాజ్యం వారికి వైద్యం చేయటం మానలేదని తెలుసుకున్నాడు. అంతలో ఉత్తముడు, ఆయన శిష్యులు రాజు దగ్గరకు వచ్చి నమస్కరించారు. శివప్రభువు ఆగ్రహంతో, మీరు గొప్ప వైద్యులని తెలుసు, కానీ మా ఆజ్ఞను ధిక్కరించి శత్రువులకు సహాయం చేస్తున్నారు. అది దేశద్రోహం. మీకు తగిన శిక్ష విధిస్తాను అని సైనికులకు ఉత్తముడిని బంధించి తీసుకురావలసిందిగా ఆజ్ఞ ఇచ్చి బయలుదేరాడు.
ఇలా కొంత దూరం వెళ్ళేసరికి రథచక్రం శీల జారిపోయి చక్రం వేరై దొర్లుకుంటూ పోయి పొదల్లో పడింది. రథం నేలకూలే సమయంలో సారథి వడువుగా కిందికి దూకేశాడు. రాజు మాత్రం రథంతో పాటు కింద పడటంతో మోకాళ్ళ మీద భుజం మీద గాయాలు తగిలాయి. అది చూసిన ఉత్తముడు సైనికులతో రాజుగారిని గుర్రం మీద ఎక్కించి నా కుటీరానికి తీసుకురండి అని చెప్పాడు. రాజు కుటీరానికి రాగానే ఉత్తముడు ఆయన గాయాలను కడిగి మందు వేసి కట్లు కట్టి కుటీరంలోకి వెళ్ళాడు. గురువు అలా వెళ్ళగానే ఆయన శిష్యులలో ఒకడైన ప్రవీణుడనేవాడు రాజుగారితో మహారాజా, దేశద్రోహం నేరం కింద మా గురువుగారిని శిక్షించేందుకు తీసుకుపోతున్నారు అంటే ఆ సమయంలో మా గురువుగారికి మీరు శత్రువులే కదా అని అన్నాడు. రాజు శివప్రభువు విని మౌనంగా ఊరుకున్నాడు. అప్పుడు ప్రవీణుడు ఆ పరిస్థితిలో మా గురువుగారు తమకు వైద్యం చేయకపోతే తమరు ఏమయ్యేవారు? వైద్యుడి బాధ్యత రోగులకు చికిత్స చేసి వాళ్ళ బాధల్ని నివారించటం. అంతేకాని ఆపదలో ఉన్నవాడు మిత్రుడో శత్రువో తెలుసుకొని చికిత్స చేయాలని ఏ వైద్యశాస్త్రంలోనూ లేదు అని అన్నాడు. రాజు ఉత్తముడి శిష్యుడు చెప్పిన దానిలోని సత్యాన్ని గ్రహించాడు. ఆయన కుటీరంలో నుంచి బయటికి వచ్చిన ఉత్తముడితో వైద్యశ్రేష్ఠ, ఎప్పటిలాగే మీరు శత్రువు మిత్రుడు అన్న భేదభావం లేకుండా వైద్య వృత్తిని కొనసాగించండి. ఇందులో మీకేదైనా సహాయం కావలసి వస్తే కబురు పంపండి అని మెడలోని రత్నాల హారాన్ని తీసి ఉత్తముడికి బహుకరించి తన పరివారంతో వెళ్ళిపోయాడు. ఇలా వైద్యుడి బాధ్యత అని ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వివై థాట్స్ అని మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఇప్పుడే ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.